ఏపీ రాష్ట్రంలో బీసీ వర్గాలను అణగదొక్కుతూ బీసీల గొంతు కోస్తున్న సీఎం వైఎస్ జగన్ ని సీఎం కుర్చీ దించడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘటితంగా పోరాటానికి సన్నద్ధం కావాలని టీడీపీ రాష్ట్ర జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ రెడ్డి కాళ్లు విరిచి కట్టుకట్టాడని ఎద్దేవా చేశారు. 75,000 కోట్ల బీసీ సప్లా నిధుల్ని దారి మళ్లించిన బీసీల ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ చంద్రన్న 34% రిజర్వేషన్లు అమలు చేస్తే జగన్ రెడ్డి 24%కి కుదించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో కార్పొరేషన్లు ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 37,000 కోట్ల రుణాలిస్తే 56 కార్పొరేషన్లు పెట్టిన జగన్ రూపాయి ఖర్చు చేయలేదని మరోసారి ఓట్ల కోసం బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు 5,000 మందికి విదేశీ విద్య, 1,50,000 మందికి స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ, 2.13 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను జగన్ రద్దు చేశాడని అన్నారు. రాష్ట్రంలో 74 మంది బీసీల హత్య, 800 మందిపై తప్పుడు కేసులు, 3,000 మందిపై దాడులకు పాల్పడిన వైసీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవని హెచ్చరించారు. ఏపీఐఐసీ, టీటీడీ, ఆర్టీసీ వంటి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ సంస్థలకు చైర్మన్లుగా చంద్రన్న హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుంటే ఇప్పుడు అన్నింటినీ సొంత వారితో నింపుకున్న ఘనుడు జగన్ ని విమర్శించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు, బీసీలకు రక్షణ చట్టాలను, బీసీ విద్యార్థులకు విదేశీ విద్య లాంటి అనేక కార్యక్రమాలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటిని అమలు చేస్తారని అన్నారు. ప్రతి ఒక్క బీసీ కూడా రాబోయే ఎన్నికలలో ఈ వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి టీడీపీ పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడిని సీఎంను చేయడం లక్ష్యంగా సంఘటితంగా ముందుకు సాగుదామని ఏవీఆర్ ప్రసాద్, శ్రీరాములు పేర్కొన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లేకుండా చేసిన ద్రోహివి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. మరి సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, మండల అధ్యక్షులుగా, చైర్మన్లుగా కాకుండా చేసిన వ్యక్తివి, వార్డు మెంబర్లు కాకుండా చేసిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారు. 34% ఉన్న రిజర్వేషన్ రాజ్యాధికారం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 24% కల్పిస్తే చంద్రన్న గారు మరి 34% చేశారు. మరి రాజ్యాధికారం కల్పించిన పార్టీకి మేము అండగా 80% పైగా బీసీలు అండగా ఉన్నారని చెప్పి కడుపు మంటతో నువ్వు బీసీల రాజ్యాధికారం లేకుండా చేశావు. ఇప్పటికీ మరి బీసీలారా, మరి బోయ, వాల్మీకి, చాకలి, మంగలి, కుమ్మరి దాదాపుగా 130 కులాలు మరి బీసీలు ఉన్నారు. వారికి రాజ్యాధికారం లేకుండా చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ మరియు చంద్రన్న 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 24%కు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా బీసీలందరూ గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా 16,800 రాజ్యాంగబద్దంగా మనకు ఉన్నటువంటి సీట్లు తగ్గిపోవడం జరిగింది, దూరం చేశారు. అదేవిధంగా టీడీపీ హయాంలో కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 37,000 కోట్ల రూపాయలు రుణాలిస్తే 56 కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా కార్పొరేషన్లు అయిపోయాయి. అదేవిధంగా ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లకు, డైరెక్టర్లకు ఒక కుర్చీ చైర్ కూడా లేకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఇటువంటి కార్పొరేషన్లను తెరిచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేస్తున్నాము. ఇది కాకుండా వీరు జయహో బీసీ యాత్ర పెడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు సామాజిక బస్సు యాత్రను పెట్టడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని